ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం గోల్కొండ కోట దగ్గర ఉన్నాం. గోల్కొండ కోట గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులు గోల్కొండ కోటకి వస్తుంటారు. అంతర్జాతీయ సందర్శకులని ఆకట్టుకునే చారిత్రక కట్టడాల్లో గోల్కొండ కోట కూడా ఒకటి. అయితే ఇప్పుడు అత్యాధునిక హంగులతో కనువిందు చేస్తుంది గోల్కొండ కోట. అయితే ఇక్కడ సందర్శకులని ఆకట్టుకునేలా న్యూ టెక్నాలజీని తీసుకొచ్చారు. అదేంటో వెళ్ళి చూద్దాం పదండి. గోల్కొండ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించేవారు. 1336లో ముసునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను స్వాధీనం చేసుకున్నారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించారు. అప్పటి నుంచి 1512 వరకు బహుమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. అంతటి చరిత్రున్న కోట నూతన హంగులతో దగదగలాడుతుంది. గోల్కొండ కోట ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది. గోల్కొండ కోట అలనాటి పాలకుల ఇంజనీరింగ్ ప్రతిభా ప్రావీణ్యానికి మచ్చతునకగా నిలుస్తుంది. నగరం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది అన్ని హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. సందర్శకులను మంత్రముగ్ధులను చేసి ఆకట్టుకునే ఈ కట్టడం నేటికి గంభీరంగా నిలుస్తుంది. గోల్కొండ కోట అత్యంత అధునాతన సాంకేతిక కథతో కూడిన దృఢమైన నిర్మాణంగా మాత్రమే కాకుండా నగరం యొక్క అద్భుతమైన వీక్షణకు కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న గోల్కొండ కోటకు రాత్రివేళ ప్రదర్శించే లేజర్ బేస్డ్ లైట్ అండ్ సౌండ్ షో జాతీయ అంతర్జాతీయ సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. లైట్ అండ్ సౌండ్ షో గోల్కొండ కిలాలో చరిత్ర పుటల్లో లిఖితమై చివరి వరకు నిలిచిపోయే కథను నేను. రాజ్యాలు సామ్రాజ్యాలు లేచి నిలుస్తాయి, పడిపోతాయి. వాటన్నింటి సంరక్షకురాలిని నేను. ప్రతి బాణం ప్రతి బల్లెం భయాన్ని పుట్టించే ఖడ్గం. వీరుల గాథలను భీరువుల పరుగులను పదాలుగా సమకూర్చాను. రాజవంశాల అధిరోహణలకు అవరోహణలకు సర్వాంతర్యామిలాగా సాక్షిభూతాన్ని నేను. ఇది గోల్కొండ అద్భుత గాథ. రండి, అదంతా మీకు చూపిస్తాను, పంచుకుంటాను. నాతో పాటు పయనించండి. గోల్కొండ కోట దీని సంపూర్ణ చరిత్ర లాగానే పేరు కూడా అంతే ఆసక్తిదాయకం. గొల్లవాళ్ల కొండ అనే దానితో గోల్కొండ అనే పేరొచ్చింది. పక్కనే ఉన్న మంగళవరం గ్రామానికి ఆనుకుని ఉన్న ఒక పెద్ద గుట్ట మీద ఈ గోల్కొండ కోట ఉంది.
మధ్యయుగాలలో కట్టిన ఈ కోట దక్కన్ ప్రాంతంలో అతి బలమైన కోటల్లో ఒకటి. ఈ ప్రాంతపు రాజకీయాలను మలచడంలో అది కీలక పాత్ర వహించింది. కాకతీయులు స్థానిక హిందూ పాలకులు. ఆ కాలంలో వాళ్లు శక్తివంతమైన పాలకులుగా ఉండేవాళ్లు. వారి పేరు ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాపించడంతో అది విదేశీ దండయాత్రికుల్ని కూడా ఆకర్షించింది. ఆ పరిస్థితుల్లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను కాకతీయ రాజునైన రెండవ ప్రతాపరుద్రుడిని. గోల్కొండ కోటను మరింత బలోపేతం చెయ్యాలని నా ఆజ్ఞ. जंग से बड़ी है जंग की तैयारी, एकजुट रहेंगे तो पड़ेंगे हम भारी। जंग से बड़ी है जंग की तैयारी, एकजुट रहेंगे तो पड़ेंगे हम भारी। दुश्मनों के आने की आहट हवा में थी, ओरिगा तू की शान पनाहों में थी। राजा ने किया एक फरमान जारी, నిజానికి 30 ఏళ్ల కిందటే గోల్కొండ కోటలో ఈ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు నూతన టెక్నాలజీతో పర్యాటకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీకెండ్స్లో అయితే గోల్కొండ చరిత్ర గురించి ఈ షోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఈ షో వ్యవధి 30 నిమిషాల 2 సెకండ్లు మాత్రమే. ఈ షో ఎలా ఉందో సందర్శకులని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ధనరాజు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము బిలాయ్ ఛత్తీస్గఢ్ నుండి వచ్చాము. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు అంటే మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస. అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారా? బిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తాను. ఓకే ఓకే. అయితే మీరు షో చూసారా అండి? లేదర్ చూసాం. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. మరి లేదర్ షో చూసాక మీకు ఏం అర్థమైందండి? అంటే నాటి కాలంలో మన దేశం పరిస్థితి ఏంటి, అప్పుడు మొదలు గోల్కొండ రాజ్యంలో రామదాస్ గురించి అన్నీ చక్కగా చెప్పారు. చాలా బాగుంది. మరి లైట్ షో ఎలా ఉందండి? చాలా చక్కగా ఉందండి. చాలా అంటే మేము కొంచెం లేట్ మీద వచ్చాము, కానీ చాలా చక్కగా ఉంది. మరి ఇంతకు ముందు చూసారా ఈ షోని మీరు? లేదండి, ఇదే రావడం మొదటిసారి రావడం. మొదటిసారైనా అద్భుతమైన అనుభూతి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరండి? నా పేరు ఊర్వశి. ఊర్వశి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బిలాయ్ ఛత్తీస్గఢ్ నుండి వచ్చాం. ఛత్తీస్గఢ్ నుంచి కూడా మంచిగా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నిజంగా గ్రేట్ అండి. చూసారా ప్రోగ్రామ్ని? చూస్తామండి, చాలా బాగుంది. ఇది చూసి నాకు అనిపించింది నా జీవితం ధన్యమైపోయింది. ఇదే మొదటిసారి చూసాం. చాలా సంతోషం అండి. హలో అండి. హలో, మీ పేరు? సాన్వి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మెహదీపట్నంలో అత్తాపూర్లో ఉంటున్నాను. ఏం చదువుతున్నారు? నేను 5th grade చదువుతున్నాను. మీరు చూసారు కదా ప్రోగ్రాము, మీకు ఎలా అనిపించింది? అది యాక్చువల్గా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా కలర్ఫుల్గా కూడా అనిపించింది. అంటే వేరే వాళ్ళకు కూడా అంటే రివ్యూ చెప్పాలనిపించింది. సో వాళ్ళు కూడా రావచ్చు రేపు కూడా అన్నట్టు అనిపించింది.
మరి హిస్టరీ కూడా చాలా తెలుసుకున్నాము. మరి ఏం తెలుసుకున్నారు హిస్టరీ గురించి? హిస్టరీలో ఏంటంటే రామదాసు గురించి ఒక మూవీ ఉంది కదా, దాని గురించి ఇంకా ఎక్కువ ఇక్కడే తెలుసుకున్నాను. ఇంకా ఇలా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి కలర్స్, చాలా బాగుంది. మీ పేరు మేడం? నేను డాక్టర్ గాయత్రి అండి. ఏం చేస్తుంటారు? నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఓ వావ్. సో పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంది షో, అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది, అండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా పిక్చరైజేషన్ ఉందన్నమాట. సో చాలా థింగ్స్ని కవర్ చేశారు హిస్టరీలో. సో వాళ్ళకు కూడా కొంచెం మా ఇంక్వెస్టివ్నెస్ వల్ల హిస్టరీ మీద, అంటే హిస్టరీ తెలుసుకోవాలి అన్న ఉత్సుకత వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి షోస్ కండక్ట్ చేయడము పిల్లలకు చాలా యూస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ మరి ఇలాంటి షోస్ ఇంకా కండక్ట్ చేస్తే బెస్ట్ అంటారా? చాలా చాలా బాగుంటుందండి. ఇలాంటివి ప్రమోట్ చేస్తే పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి మన హిస్టరీ ఇదంతా తెలియడము చాలా అవసరము అని అనిపిస్తుంది. మీరు ప్రోగ్రామ్ చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? ప్రోగ్రామ్ చాలా బాగున్నది. హిస్టరీ అనేది మాకు చాలా బాగా అర్థమైంది. పిల్లలకు కూడా వాళ్ళకి తెలవాలని వాళ్ళని తీసుకొని మా మిస్సెస్, కోడలు, పిల్లలు అందరం వచ్చినాము. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. వారు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ కూడా మధ్య మధ్యలో చెప్పడం జరుగుతున్నది. రామదాసుని చూడగానే పిల్లలు బాగా సంతోషించారు. రామలక్ష్మణుని కూడా చూసి ఇంకా చాలా హ్యాపీ అయిపోయారు పిల్లలు. తర్వాత తానేష రామలక్ష్మణులు వచ్చి వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, రామదాసును విడిపించుకొని తీసుకుపోవడము, ఇవన్నీ దృశ్యాలు పిల్లలకు చాలా హిస్టరీ వాళ్ళకు చెప్తుంటుంటే చాలా బాగా అర్థమైంది. మాకు కూడా ప్రత్యేకంగా ఇట్లా చూసినట్టు రామదాసు వాళ్ళను చూసినట్టు చాలా చాలా ఉత్సాహం అయిపోయింది. చాలా ఈ యొక్క ప్రోగ్రాం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ వనితా టీవీ వారికి కూడా మాట్లాడిపించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇంతకు ముందు ఇలాంటి ప్రోగ్రామ్ చూసారు? ఇది ఫస్ట్? ఇప్పుడు ఇది మొదటిసారి చూస్తున్నాం, ఎప్పుడు చూడలేదు. మీ పేరు? మైసెల్ఫ్ ఆదినృత్య. ఎక్కడి నుంచి వచ్చారండి? తమిళనాడు. తమిళనాడు నుంచి వచ్చారు. సో షో చూసారా లేదా? యా, ఇది ఫస్ట్ డే ఈరోజే స్టార్ట్ చేస్తారంట. ఇట్ వాస్ రియల్లీ సో నైస్. సో ఇక్కడ హిస్టరీ గురించి కూడా చెప్పారు కదా, పోటీ. మరి మీకు ఏం అర్థమైంది? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవరెవరు హిస్టారికల్గా దీన్ని వచ్చి నెక్స్ట్ ఎట్లా వచ్చి హ్యాండింగ్ ఓవర్ అయింది, అండ్ హిస్టరీ గురించి లైక్ మన కల్చరల్ థింగ్స్ ఎంత వచ్చి పెట్టి, అండ్ సాంగ్స్ అంతా కోహినూర్ గురించి ఎవ్రీథింగ్ వాజ్ క్వైట్ సో గుడ్. అండ్ కంప్లీట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి ఎంగేజ్డ్గా ఉండింది. మరి ఇలాంటి షో పెట్టడం వల్ల దీని యొక్క పాపులారిటీ ఇంకా పెరిగిద్దంటారా? అఫ్ కోర్స్ చాలా మందికి, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి కూడా ఇది ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది. మన కల్చరల్ థింగ్స్ అంతా వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చెప్పారంటే కదా, మరి మీరు ఏ లాంగ్వేజ్లో చూసారు? ఇక్కడ ఫస్ట్ వచ్చి తెలుగు అనుకుంటా, తెలుగులో వేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ 1 or 2 minutes తర్వాత దే స్టార్టెడ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ వాజ్ క్వైట్ ఫైన్. సో నార్త్ ఇండియా నుంచి కూడా చాలామంది వచ్చిండారు. సో ఇంగ్లీష్ వల్ల అందరికీ బాగా అండర్స్టాండ్ అయింది. సో మీతో వచ్చిన వారు చెప్పారు కదా మీకు చాలా హిస్టారికల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. సో దాని గురించి మీరేం చెప్తున్నారు? దీని అంటే చూడడానికి వచ్చారా లేకపోతే ఓన్లీ షో కోసం వచ్చారా? నో యాక్చువల్లీ వీఆర్ అన్అవేర్. ఈ షో గురించి వీ హ్యావ్ నో ఐడియా. ఫోర్ట్ చూడడానికి కోసం వచ్చాము. అన్ఫార్చునేట్లీ వీ గాట్ టు నో దిస్ టుడే. టుడే ఈరోజే ఫస్ట్ డే స్టార్ట్ చేసిండారు అట్లని. సో వీఆర్ హ్యాపీ. అండ్ ఆల్సో లక్కీగా ఈరోజు వచ్చిందానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో మేము చూసిందానికి హ్యాపీ. మీ పేరు అండి? ఐఎమ్ సూర్య. మరి మీరు చూసారా? ఇంతకుముందు చాలాసార్లు హైదరాబాద్ వచ్చా, అండ్ ద షో వాస్ కంప్లీట్లీ డిఫరెంట్, 100 times బెటర్ రియల్గా. యా, అంటే లాస్ట్ ఇయర్ కూడా చూసారా మీరు? పాత షోస్ అంతా ఇట్ విల్ బి జస్ట్ లైట్ షో. దిస్ వాస్ విత్ వీడియోస్ అండ్ ఆల్. చాలా బాగుంది. దిస్ ఇస్ డెఫినెట్లీ 100 times బెటర్. 100 times బెటర్ అన్నారు కదా, మరి ఏంటండి డిఫరెంట్ లాస్ట్ ఇయర్కి? స్టోరీ నెరేషన్, కానీ ఆ వీడియో ప్రెజెంటేషన్ అనేది డెఫినెట్లీ ఐస్ అన్ ఇంప్రూవ్మెంట్. లాస్ట్ టైం మా ఫ్రెండ్ని తీసుకొస్తే హీ స్లెప్ట్ హానెస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈవెన్ వైల్ వీడియో పోతా ఉండేటప్పుడు కూడా ఈ వాజ్ టెల్లింగ్ లాస్ట్ టైం కన్నా ఈ టైం 100 times బెటర్గా ఉంది. ఐఎమ్ గెట్టింగ్ గూస్ బంప్స్. అలాంటి మూమెంట్స్ చాలా ఉంది. నేర్లో వచ్చి చూసేదానికి ఇంకా బాగుంటుంది. ఫోన్లో వీడియోస్ కన్నా ఇట్ ఈస్ లైక్ నాట్ జస్టిఫై చేసినట్టు ఉండదు. నేర్లో చూసినప్పుడు బాగుంటుంది. సో
ఫైనల్లీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. yes we really enjoyed. యా మీ ఫేస్ లోనే కనిపిస్తుంది చాలా మీరు ఇష్టపడ్డారని చెప్పి. yes thank you. मेरे को गोलकुंडा बहुत पसंद आया. हाँ ज़्यादा पसंद आया. हाँ वहाँ का वो लाइटिंग और वो बोलने का अच्छा दिखा. आपका नाम? माय नेम इज सैदा फातिमा. क्या पढ़ती? फर्स्ट क्लास में पढ़ते. फर्स्ट क्लास. कहाँ से आया? मेहदीपट्टनम. ओके. दिस शो आप देखती राइट? हाँ. మీ పేరు ఆంటీ? మై నేమ్ ఇస్ మొహమ్మద్ తఖియుద్దీన్. ఓకే ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెహదీపట్నంలో నుంచి వచ్చాము. నిజంగా పిల్లలకి ఇలాంటి షో చూపించడం అనేది చాలా గ్రేట్ అని, ఎందుకంటే వాళ్ళకి హిస్టారికల్గా కూడా తెలియాలి కదా అండి. సో మీ పాపను కూడా తీసుకొచ్చారు కదా, ఏం ఉద్దేశించి తీసుకొచ్చారు? యాక్చువల్లీ మేము ప్లాన్గా లేము, తెలిసింది మాకు రిపబ్లిక్ డే షో ఉంటుందని లైట్ షో. అయితే కొద్దిగా పాపకు కూడా హిస్టరీ ఏంటిదో తెలియాలి కదా. ఫస్ట్ టైం విజిట్, షీ డోంట్ నో. మేము ఎర్లీ వచ్చాము కానీ పాప కోసం స్పెషల్లీ వచ్చాము ఇవాళ. పాప చూడాలి, రిపబ్లిక్ డే ప్రిపరేషన్ అనుకోండి, వన్ టైప్ ఆఫ్. ఓకే నైస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? బహదూర్పుర జూ పార్క్ క్వార్టర్స్లో. మరి మీరు ఈ షో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది మేడం షో, చాలా బాగుంది. 3D షో కంప్లీట్గా హిస్టరీ గురించి చాలా బాగా చెప్పారు, గోల్కొండ హిస్టరీ గురించి కంప్లీట్గా. ఎట్లా అంటే 3D షో కోట గోడల పైన 3D షో వేసేసరికి మొత్తం హిస్టరీలోకి తీసుకెళ్ళిపోయినట్టు అయిపోయింది. చూసిన తర్వాత ఆ టాపిక్లో మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయినాం టాపిక్లో. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మరి మీకు ఏమర్థమైంది చరిత్ర గురించి? చరిత్ర గురించి మేడం అంటే ఇన్ని రోజులు చూసాము కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా షోలో తెలుసుకున్నాం కదా, చాలా బాగుంది షో. అందరికి యూస్ఫుల్, చాలా బాగుంది. అందరు ఎక్స్పీరియన్స్ చూడాలి మేడం, చూస్తేనే కదా తెలుస్తుంది. ఇంత క్లియర్గా అంటే బయట మనం తెలుసుకోలేము, ఇక్కడ వచ్చేసరికి క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. కొంచెం టైం పడుతుంది దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ ఏం చెప్పారు ఏంటని ఇప్పుడు అదే ట్రాన్స్లో ఉన్నాం ఇప్పుడు. అయితే మొత్తానికి మీకు చాలా బాగా నచ్చింది? బాగుంది, చాలా బాగుంది. అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంది. మీ పేరు? భారతి. సేమ్ అందరూ ఒకటే? సేమ్ అందరూ బద్రపురం నుంచి వచ్చినాం. షో చూసినాం, బాగానే ఉంది. మీకు ఎలా అనిపించింది షో? బాగానే అనిపించింది. ఇక అప్పుడు ఊలే కదా, ఇప్పుడు చూస్తున్నాం అన్ని. ప్రతిసారి వస్తుంటాం ఇక్కడే మేము బద్రపురం. అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా ఏం చూసారు మీరు? తేడా అంటే ఇక అన్నింటి లైట్స్ అవి అన్నీ బాగానే పెట్టారు, బాగా చేస్తారు. మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు నమస్కారం అండి. మీరు కూడా ఒకటే? మేము కూడా అందరం బహదూర్పుర ఇక్కడ నుంచే, కిషన్ బాగ్ మధ్యలో. మరి షో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగుంది, మంచిగా ఉంది. ఈసారి బాగుంది, కొత్తగా లైట్స్ అంతా బాగా పెట్టిర్రు. అంటే లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగుంది. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బాగుంది, అందుకే వచ్చి చూసినాం. బాగుంది. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ముంబై నుంచి వచ్చామండి. షో చూడడానికి వచ్చారు? షో చూడడానికి కాదు, ట్రిప్ కానీ వచ్చాం. మా ఫ్రెండ్స్, తమిళనాడు ఫ్రెండ్స్, మేము కలిపి వచ్చాం అన్నమాట, చూడడానికి వచ్చాం. 30 సంవత్సరాల క్రితం నాటి పరిజ్ఞానం స్థానంలో న్యూ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా 3D మ్యాపింగ్, ప్రొజెక్షన్, హై రెజల్యూషన్ ప్రొజెక్షన్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ లాంటి న్యూ టెక్నాలజీ ఇందులో ఉపయోగించారు. సందర్శకులు మాత్రం ఈ షో ద్వారా కొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు లేజర్ బెస్ట్ సౌండ్ అండ్ లైట్ షో చూసిన వారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క స్పందన కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. नमस्ते। आपका नाम? मेरा नाम हमीदुद्दीन तहसीन है। मैं गोलकोंडे का यहाँ रहने वाला हूँ। मेरे फादर, मेरे ग्रैंडफादर भी यही प्लेस पे है। ये प्लेस पे हम लोग रहे हैं। गोलकोंडा हमारे सिंस बस से गोलकोंडा देख रहे। ये गोलकोंडा पूरा अभी वर्ल्ड का थर्ड फोल्ड ऑफ द वर्ल्ड है। अभी इसके अंदर जो दक्कन में अभी जो मिनिस्टर्स आए, जो कृष्णा रेड्डी और जो कांग्रेस के गवर्नमेंट में अभी जो इनॉग्रेशन हुआ, उसमें अभी वर्ल्ड में ये फेमस होगा। तो इसमें 3 आपको डिजिटल्स जो प्रोग्राम्स आपको मिलेंगे। एक जो है वो कैलिफोर्निया में हॉलीवुड का किया था, ऐसा ही सेम प्रोग्राम। सेकंड बुर्ज खलीफा दुबई। थर्ड तेलंगाना स्टेट गोलकोंडा फोर्ट इज द बिगेस्ट प्रोग्राम। अभी ये वर्ल्ड का डिजिटल ऐसा प्रोग्राम अभी कहीं भी नहीं है। वर्ल्ड में 3 प्रोग्राम्स हुए हैं। इसको जो तेलंगाना गवर्नमेंट को जो किशन रेड्डी जो ये लोग जो भी इसको किए हैं, इनको बहुत ग्रेटफुल थैंक्स बोलना क्या कि ये गोलकोंडे को
वर्ल्ड में फेमस किया है, पूरे वर्ल्ड में, थ्रू आउट ऑफ वर्ल्ड। अभी आपको जो विजिटर्स आएंगे आफ्टर 26 जनवरी के बाद, ये जो प्रोपेगेंडा पे, तो ये जो रोड देख रहे हैं आप, ये टाइम में आपको एक कार, एक बाइक जाना भी मुश्किल हो जाएगा, इतना ट्रैफिक आएगा। इसलिए इसको पार्किंग का और उसको अभी गवर्नमेंट डिसाइड कर रही है, रोड क्लीन रहना, और ये गोलकोंडे के अंदर शॉप्स का भी देख रहे हैं ताकि फुट स्टेप्स मिले तो लोगों को खाने को भी रहेगा और इतने विजिटर्स आएंगे। ये आपके जो मैं इंटरव्यू दे रहा हूँ, ये पूरा जो है एक वर्ल्ड फेमस है, और ये गवर्नमेंट के लिए भी बहुत बड़ी बात है, ये अचीवमेंट है। और इसके अंदर ये आर्कोलॉजी को भी, उसको भी बहुत इनकम होगा, इसके अंदर जॉब्स मिलेंगे लोगों को, न्यू आएंगे तो। और यह जो भी शॉप्स है, जो एरिया है बोल, इनको भी बिजनेस मिलेगा। ये अचीवमेंट है ऑफ डेवलपमेंट ऑफ बिजनेस भी है, और आपको ये गोलकोंडे को पॉपुलर किया है, जो मेरा इंटरव्यू है। थैंक यू वेरी मच। आप देखे ये प्रोग्राम? हाँ, आज मैं देखा हुआ प्रोग्राम। कल भी कैसा है प्रोग्राम? वंडरफुल प्रोग्राम है। ये एक ऐसा डिजिटल स्टेज बना है, इसके बैक साइड को नो स्क्रीन, वहाँ कोई स्क्रीन नहीं है। फिर इसको ब्लैंकली कैसा मॉडिफाई करे, वो ये टेक्निक इट इज़ इम्पोर्टेंट। जो टेक्नीशियंस है उनको भी मैं कंग्रेचुलेट करूँगा, उनको भी तारीफ करूँगा कि हाउ कैसा बना। स्क्रीन, एक फिल्म डाले तो स्क्रीन पे आता है, स्क्रीन से हमको देखते, वहाँ स्क्रीन ही नहीं है। थैंक यू सो मच। नमस्कार। नमस्कार। आपका नाम? किम्बली। नाइस नेम। आप देखा ये प्रोग्राम? हाँ, हमने सब अभी वो जो लाइट शो है देख लिया, बहुत अच्छा है। आज सेकंड डे है शायद, उन्होंने बोला है, तो हम पूरा फोर्ट घूम के फिर लाइट शो के लिए गए थे। बहुत अच्छा है, इंग्लिश में भी है, तो हम लोग के लिए बहुत अच्छा था। I think it's in three different languages. It started with Telugu, Hindi and then an English. ये शो से आप क्या समझ आया? The history of the fort, about all the rulers, the kings that were there, how they were overthrown and everything about that. Last time, are you see this? No, this is the first time we've come to Hyderabad. So this is the first time we've seen this light show as well. What's your native place? We are from Bombay, from Mumbai. Yeah. Bombay Institute को चारू ना। Okay, thank you so much. Thank you, thank you. नमस्कार मंडी। नमस्कार। आपका नाम? संतोष फ्रॉम महाराष्ट्र। महाराष्ट्र। या। आप देखा प्रोग्राम? या, प्रोग्राम देखा और बहुत अच्छा लगा। पूरी गोलकोंडा की हिस्ट्री जो है तो वो सामने ऐसी दिख रही थी और बहुत अच्छा लगा, पूरी हिस्ट्री सामने आ गई। वेरी नाइस। सो इट्स गोल्डन अपॉर्चुनिटी वी गेट टू सी दिस। ग्रेट। आपका नाम? मेरा नाम संजय फ्रॉम महाराष्ट्र, बुल्ढाना डिस्ट्रिक्ट। आप देखा प्रोग्राम? हाँ, देखा प्रोग्राम। यहाँ से गोलकोंडा की हिस्ट्री शुरू से एंड तक, अभी जब तक इंडिया स्वतंत्र हुआ वहाँ तक उन्होंने बताई है। जो जो राजे महाराजे उन्होंने राज्य किया और कैसे गोलकोंडा जीता, ये सब हिस्ट्री उन्होंने स्क्रीन पे दिखाई है। मेरा नाम अजय शिंदे है। आई एम फ्रॉम कोकन, रत्नागिरी। यस यस यस। आप देखा प्रोग्राम? यस यस, देखा और बहुत एंथुजियास्टिक प्रोग्राम था। लाइट शो, साउंड क्वालिटी और पूरी हिस्ट्री हिंदी और इंग्लिश में दोनों भी थी। हमने दोनों भी प्रोग्राम अटेंड किया और बहुत अच्छा लगा। क्या समझ आया प्रोग्राम? फ्रॉम 12th century to up to the 1948, all the histories, all the dynasties, all the सल्तनत का डिटेल इन्फॉर्मेशन ही है। हमने जो पढ़ा था हिस्ट्री में और जो नहीं पढ़ा था वो भी हमने महसूस किया। थैंक यू। प्रोग्राम बहुत बढ़िया था। जो उन्होंने पूरी गोलकोंडा की हिस्ट्री बताई थी, तो हिस्ट्री पूरी हमें इस प्रोग्राम में समझ आई। प्रोग्राम अच्छा था, बहुत बढ़िया। अच्छा, हाँ। नमस्कार। 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 आपका नाम? मेरा नाम नीलेश राठौड़ है। कहाँ से आया? हम अमरावती महाराष्ट्र से आए हैं। ओके, आप देखा ना प्रोग्राम? हाँ, देखा, हमने प्रोग्राम देखा। क्या समझ आया? यहाँ पे हमको समझ आया कि ये जो गोलकोंडा किला बना है, यहाँ पे किसने किसने राज किया। कुतुब शाह, तानाशाह, बाद में निज़ाम का राज आया, और कैसे गोलकोंडा फोर्ट स्वतंत्र हुआ सितंबर 1948 में। मैं अगस्त महीने में भी आया था 2023 को,
और तब ये गोलकोंडा फोर्ट देखा था, लेकिन तब लेज़र शो देखने का मौका नहीं मिला था। मैं फैमिली के साथ आया था, तो एक अपॉर्चुनिटी मिली 26 जनवरी के गणतंत्र दिवस के अवसर पर, और काफ़ी अच्छा लेज़र शो बनाया हुआ है और काफ़ी एंजॉय किया और काफ़ी अच्छा लगा। और हमारा जो भारत का इतिहास है उसके बारे में सुनकर देखकर काफ़ी अच्छा लगा कि इतना बहुत बड़ा वारसा हमारे भारत को मिला हुआ है इतिहास का, तो काफ़ी अच्छा लगा। और यहाँ पर घूमकर भी काफ़ी अच्छा लग रहा है हैदराबाद में आपके। आप फर्स्ट टाइम देखा है प्रोग्राम? नहीं, फोर्थ तो मैंने फोर्थ टाइम देखा है, लेकिन लेज़र शो मैंने फर्स्ट टाइम देखा है। What's different last time program and this time program? एक्चुअली मैं पिछली बार भी 15 अगस्त के मुझे 15 अगस्त को मैं एक्चुअली यहाँ पे था रामोजी फिल्म सिटी में, और 13 अगस्त को मैंने विज़िट किया था, और तब भी ऐसे ही रोशनी की थी। भारत का जो फ्लैग है हमारा, वैसे पूरी रोशनी थी पूरे किले पर। और इस बार भी यानी मैं फॉर्चुनेट खुद को मानता हूँ कि 15 अगस्त को भी मैं यहाँ पे प्रेजेंट था और 26 जनवरी को भी मैं यहाँ पे प्रेजेंट हूँ आपके हैदराबाद में, तो ये मेरा सौभाग्य है और एक फॉर्चुनेट भी है। हम अभी यहाँ पे 7 लोग आए हैं पूरे महाराष्ट्र से। हम सब एग्रीकल्चर डिपार्टमेंट से रिलेट करते हैं। यहाँ पे NIPHM जो इंस्टीट्यूट है, नेशनल इंस्टीट्यूट और प्लांट हेल्थ मैनेजमेंट, तो वहाँ पे हमारा ट्रेनिंग चालू है जो कि कल ख़त्म हो रहा है 22 से 26 तक। और पूरे महाराष्ट्र के जो भी 34 ज़िले हैं, वो 34 ज़िलों में से हर एक ज़िले में से एक ऑफिसर, क्लास 1 ऑफिसर यहाँ पे ट्रेनिंग के लिए आया है। और हमारे महाराष्ट्र में एक जो मिशन है ऑर्गेनिक फार्मिंग के बारे में, सेंद्रीय खेती के बारे में, डॉक्टर पंजाबराव देशमुख नैसर्गिक खेती मिशन, तो उसके बारे में ये ट्रेनिंग था। और हमारा आज 4था दिन था और कल हमारा समारोह होने वाला है, कल ख़त्म होने वाला है ट्रेनिंग। तो पूरे महाराष्ट्र से 34 ज़िले में से यहाँ पे ट्रेनिंग्स आए थे। हेलो मैडम। Hello. What's your name? I'm Dr. Runita Sam. Okay, where are you from? I'm from Arunachal. I have seen it. Yeah. Okay. So I liked it. Yeah, you like it? I like it. Okay, what's you understand? I understand it's a very old fort, Golconda Fort, and so Kohinoor was also discovered here. Anyway, ancient Indian history. It's quite interesting. And it's quite wonderful. It's quite interesting to think how could those days they could build such a big fort. It's a big wonder. And the kings and before the rulers, the Kakati ruler, then the Shahs came in and all. So I got a little bit of history, freshen up my history also. Nice. Finally, are you understanding this port history, right? Yeah. Hello, namaskaram. Hi. What's your name? Oh, my name is George. Okay, where are you from? I'm from the United States. Oh, nice. You already see this program? Yeah, we saw the light show. It was fantastic. It was great. What do you understand this program? The history of the fort and the history of the city. So lots of rich history, lots of interesting facts. So yeah, no, it was great. I learned a lot. Oh, nice. So finally, you understand this port history, right? I think so. What do you understand? Port history. There was quite a few. What did you learn, Michelle? Do you remember? The marriage. There was a marriage. There was the father, the son. It was a beautiful marriage between people, and The names of the there was towns. the name of the. There was some battles. Just, I guess, how long they could defend it. That was pretty neat to understand that. And That's it. It's a big fort. It's 7 miles. It's 7 miles. I think it was 7 miles square miles. No, not 7 square miles. Square kilometers. Okay. It's a big place, and it defended off many invaders over time. So it's Okay, finally it's good, right? yeah. So it was fantastic. Really loved it. I wish we could stay longer and tour the whole place. We got here a little bit late, but we were able to see the show. Maybe we'll come back and walk the place. So yeah. గోల్కొండ కోట వెలుగు జిలుగులతో మెరిసిపోతుంది. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతం ఇప్పుడు ఈ లేజర్ బేస్డ్ లైట్ అండ్ సౌండ్ షోతో మరింతగా ఆకట్టుకుంటుంది. మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్లోని గోల్కొండలో న్యూ టెక్నాలజీతో ప్రదర్శిస్తున్న ఈ షోను చూసి కొత్త అనుభూతిని పొందండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.